చూస్తున్నాం. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 4వ సారి పాలమూరులో పర్యటించబోతున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్ లో పర్యటించిన సీఎం మరోసారి ఇవాళ సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. ముందుగా నారాయణపేట జిల్లా మద్దూరుకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక గ్రీన్ ప్యాలెస్ గార్డెన్ లో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో సీఎం సమావేశమవుతారు. నియోజకవర్గ సమన్వయకర్త తిరుపతి రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆ తర్వాత కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలోని గిరిజనులు ఆరాధ్య దైవం గురులోక మసంద్ బావాజీ జాతరలో సీఎం ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మద్దూరు వచ్చి హెలికాప్టర్లో నాగర్ కర్నూలు వెళ్తారు. ఎంపీ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం బిజినేపల్లిలో నిర్వహించబోతున్న జనజాతర సభలో పాల్గొంటారు సీఎం. ఇప్పటికే స్థానిక నేతలు సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అయితే సుడిగాలి పర్యటన చేస్తున్నారని అనుకోవచ్చు. ఇక 4వ సారి పాలమూరులో కూడా ఆయన పర్యటించబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, 4వ సారి పాలమూరులో పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆయన స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? పార్లమెంట్ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా పార్లమెంటు ముఖ్యంగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం కూడా తీసుకున్నారు. ఇటు నాగర్ కర్నూలు కానీ ఇటు మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ రెండు కూడా కైవసం చేసేందుకు ఆయన వ్యూహాలు కూడా రచించినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆ కోవలకే మొన్న కొడంగల్లో ఆల్రెడీ కార్యకర్తల సమావేశం గత నెల 8వ తారీఖు నిర్వహించిన తర్వాత మరొకసారి విస్తృత స్థాయి సమావేశాలను కూడా ఆయన ఇక్కడ ఏర్పాటు చేసుకున్న నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతం మనం మద్దూరులో ఉన్నటువంటి ఈ ఫంక్షన్ హాల్లో ఉన్నాము, గ్రీన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ముఖ్య నాయకులందరూ కూడా రాబోతున్నారు. ఇక్కడే కొడంగల్ నియోజకవర్గానికి మెయిన్ వాళ్ళు ఆల్రెడీ ఈ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్ల దాకా కూడా తీసుకురావాలనేసి గతంలో కూడా ఆయన ఒక టార్గెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇప్పటికే ప్రతి ఒక్క ఊరికి కూడా కమిటీలు కూడా వేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో కానీ మండల స్థాయిలో నుంచి గ్రామ స్థాయిలో కూడా 15 మంది చొప్పున కూడా ఇప్పటికే కమిటీలు కూడా వేసినటువంటి నేపథ్యంలో వారిని అందరినీ కూడా సమన్వయం చేసుకునే విధంగా వాళ్ళని దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో కూడా ఇవాళ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం అనేది ఇవాళ పెట్టబోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మనం విజువల్లో చూస్తున్న ప్రతి ఒక్క నేతలు కూడా అందరూ ఇన్వైటీస్ అందరూ కూడా ఇప్పుడే ఈ ఫంక్షన్ హాల్కి చేరుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాదాపు 4వ సారి ఇది రావడం అని చెప్పొచ్చు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి. దాంతోపాటు ఇవాళ 12 గంటలకి ఆయన హెలికాప్టర్ వల్ల ఇక్కడికి ముద్దూరికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత కార్యకర్తలతో దాదాపు గంట నుంచి గంటన్నర పాటు కూడా సమావేశం ఆయన నిర్వహించబోతున్నారు. తర్వాత ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి మగోబా జాతరకి ఆయన వెళ్తారు. అక్కడ వారితో అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కానీ ఆయనతో ముచ్చటించిన తర్వాత డైరెక్ట్గా నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ అయినటువంటి బిజినేపల్లికి ఆయన పబ్లిక్ మీటింగ్కి ముఖ్యమంత్రి అక్కడ చేరుకోబోతున్నారు. సో ఇవాళ మాత్రం ఆయన షెడ్యూల్ చాలా బిజీగానే ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కొడంగల్ నియోజకవర్గం నుంచి కూడా అతి భారీ మెజారిటీ తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు. కాబట్టి పైగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కూడా కాబట్టి కంపల్సరీ ఇక్కడి నుంచి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా కీలకంగా పనిచేసి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రభుత్వం ఎంతవరకు పనిచేస్తుంది, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏ విధంగా తిప్పికొట్టాలన్న దానిపై కూడా ఆయన వ్యూహాలు రచిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇవాళ ఎన్ని గంటలకు వస్తాడు ఏంటి అనేది కూడా పూర్తి డీటెయిల్స్ కూడా మనం స్థానిక నాయకులు కూడా ఆల్రెడీ కొడంగల్కి సంబంధించినటువంటి నాయకులు కూడా వీళ్ళందరూ కూడా వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. ఎన్ని గంటలకు వస్తున్నారు సార్ ముఖ్యమంత్రి గారు? అరౌండ్ 12-12:30 మధ్యలో ఇక్కడ ఉంటారండి. బై చాపర్ ద్వారా వస్తున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత మన స్థానిక లోకల్ లీడర్స్తో, కొడంగల్ ఉన్న లోకల్ లీడర్స్తో మరియు ఇక్కడున్న పక్కనున్న కాన్స్టిట్యున్సీస్ అందరు ఎమ్మెల్యేస్ ఇంకా ఎంపీ క్యాండిడేట్ గారు ఇక్కడ వస్తున్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ కార్యకర్తల మీటింగ్ ఉంటుంది. మీటింగ్ తర్వాత ఇక్కడ నుంచి మీటింగ్ అయిన తర్వాత గుడి వైపు
అరౌండ్ 2 o'clock ఇక్కడి నుంచి అక్కడ బయలుదేరుతారండి. బావుజీ గుడి ఇది ఏకైక టెంపుల్ మొత్తం తెలంగాణలో వన్ ఆఫ్ ద పాపులరెస్ట్ టెంపుల్. అందరూ ఒక 5 states నుంచి ఇక్కడ వస్తారు. ట్రైబల్ గిరిజన మన సమ్మక్క సార ఎట్లా జాతర అవుతుందో అదే విధంగా ఇక్కడ కూడా 5 states నుంచి చాలా మంది ఇక్కడ రావడం జరుగుతుంది. దాంట్లో మన సీఎం గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇది మా అదృష్టం. ఇక్కడ మా సీఎం గారు కాన్స్టిట్యున్సీలోనే ఒక ట్రైబల్ జాతర కూడా అవుతుంది. సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ కొడంగల్ నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తలతో రెండోసారి సమావేశం అవుతుంది. గత నెల కానీ ఇప్పుడు ఏం కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏ విధంగా పనులు జరుగుతున్నాయి సార్, ప్రచారం కానీ ఇవన్నీ కూడా? సార్కి మేము చెప్పేది అవసరం లేదు. సార్ మాకు ఫస్ట్ ఎమ్మెల్యే, దాని తర్వాత మాకు సీఎం గారు. ఎందుకంటే మేము సార్ని ఎప్పటి నుంచి సీఎం గారిని ఈ రోజు నుంచి కాదు, మా ఎమ్మెల్యే క్యాండిడేట్గా మేము కనీసం 10 సంవత్సరాల నుంచి మేము ఆయన తోడున్నాము. ప్రతి ఒక్కరు ఆయనతో క్యాడర్, ప్రతి ఊర్లో ప్రతి దాండలో క్యాడర్ ఉంది. చాలా స్ట్రాంగ్ ఉంది క్యాడర్. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చాలా స్ట్రాంగ్ ఉంది. సేమ్ విధంగా మనం పార్లమెంట్ మొత్తంలో మనం అందరు ఎమ్మెల్యేలు మా క్యాండిడేట్లు ఉన్నారు కాబట్టి మాకు ఏ విధంగా ఎక్కడ భయం లేదు. డెఫినెట్గా మేము బంపర్ మెజార్టీతో మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ వంశీచంద్ర రెడ్డి గారు బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు. మాది ఛాలెంజ్ అండి ఇది. ఇవాళ ఇక్కడ జరిగే విస్తృత సమావేశంలో ఓన్లీ కొడంగల్కి సంబంధించిన కార్యకర్తలైనా లేకపోతే ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన? ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు కొడంగల్కి ఉందండి. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ కొడంగల్కి ఇచ్చిన తర్వాతనే వేరే చుట్టుముట్టున్న కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్ కానీ ఎవరెవరు ఇన్ఛార్జ్ ఉన్నారో ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తున్నారు. అదేవిధంగా మాకు సీఎం గారే మాకు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మా పార్లమెంట్ కూడా సారే మాకు ఇన్ఛార్జ్ కాబట్టి మాకు ఎక్కువ డబుల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మేము ఆయన తగ్గట్టు ఆయన ఎలా చెప్తారో మేము ఆ విధంగానే మేము ఫాలో చేసి మేము కార్యకర్తలు మేము దూచుకొని వెళ్తున్నామండి. సో లోకల్గా ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో మెయిన్ లీడర్స్ ఎవరవుతున్నారు, గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు పిలిపించిన తర్వాత వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ఈ ఎన్నిక ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు, దాంతోపాటు సొంత నియోజకవర్గం కాబట్టి వాళ్ళందరినీ కూడా కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత వారికి సలహాలు సూచనలు కూడా ఆయన చేయబోతున్నారు. దాంతోపాటు ఇప్పుడు పార్లమెంటరీ అభ్యర్థులు కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వారు కూడా పూర్తి స్థాయిలో వారికి పరిచయం చేపించి ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, గ్రామానికి ఎక్కడ వెళ్ళాలి, ఎలా చేయాలి, ప్రజల్ని ఏ విధంగా మనం మెప్పు పొందాలనే ఉద్దేశంతో కూడా ఆయన దిశానిర్దేశం ఇవాళ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆల్రెడీ ఇప్పుడే అందరూ వస్తున్నారు. బయట కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలోనే వచ్చారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి కూడా జాతరకి వెళ్తారు కాబట్టి, పైగా ఇక్కడ మద్దూరు గ్రామం కొంచెం దూరంగా ఉంటుంది, కొడంగల్కి కూడా దూరంగా ఉంటుంది. సో ఇక్కడ కొంచెం విశాలంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ గ్రీన్ ప్యాలెస్ ఫంక్షన్ హాలు ఇక్కడైతే అందరికీ మిగతా సంబంధించినటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన కార్యకర్తలు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ కానీ ఇది ఒక అనువైనటువంటి ప్లేస్గానే ముఖ్యమంత్రి భావించారు కాబట్టి అందరినీ ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది అనేసి కూడా ఆయన అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టు నేపథ్యం పడుతుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ భారీ భద్రత అనేది కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్లేస్కి కేవలం పాసులు ఉన్నటువంటి వారు మాత్రమే, ఇన్వైటీస్ మాత్రమే వారికి ఇక్కడ అవకాశం ఇచ్చారు. మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఎందుకంటే గతంలో కూడా కొడంగల్లో కానీ ఈ మీటింగ్ జరిగితే అక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానిక ప్రజల తాకిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో 2 సార్లు వచ్చినప్పుడు కూడా అక్కడ హెవీ క్రౌడ్ వచ్చిన వల్ల వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయినటువంటి నేపథ్యం. దానివల్ల ఈ యొక్క ఫంక్షన్ హాల్ని ఈసారి వారు నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఈ బావోజీ జాతర అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తారు ప్రతి సంవత్సరం. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కూడా అక్కడ హాజరు కాకపోతున్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగా పూర్తిస్థాయి భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్కరిని ఈ ఏరియాలో క్షుణ్ణంగా వారిని తనిఖీలు చేస్తున్నారు. ఈ ప్లేస్లో ఎవరిని కూడా పెద్దగా రానిట్లేదు. కేవలం ఇన్వైట్కి సంబంధించినటువంటి వారిని మాత్రమే ఇక్కడికి పిలిపించినటువంటి నేపథ్యం పడుతుంది. మొత్తం ప్రతి ఒక్క వెహికల్ కానీ అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. అధికారులు కానీ నాయకులు కానీ ఎవరికైనా వచ్చినప్పుడు అందరికీ కూడా ఈ యొక్క మార్గాన్ని వారు వివిఐపీల కోసం ఇక్కడికి ఎంట్రీ ఇచ్చారు. మిగతా సామాన్యులు కానీ ఇతర నాయకులకు మాత్రం మరొక గేట్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం పడుతుంది. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏం చెప్తారనేది కూడా అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.